గైస్ ఎలా ఉన్నారు? ఇప్పుడే చూస్తున్న అందరికి కూడా నమస్తే. నా పేరు గౌతమ్. మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మనకు సామ్సంగ్ కంపెనీ వచ్చేసి రీసెంట్ గానే ఫ్లిప్కార్ట్ లో ఒక బ్యానర్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. ఈ బ్యానర్ ప్రకారం చూసుకుంటే మనకు సామ్సంగ్ కంపెనీ వచ్చేసి త్వరలోనే ఒక కొత్త మొబైల్ ఫోన్ మన ఇండియాకి అయితే తీసుకురాబోతుంది ఫ్రెండ్స్. అదే వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ F62 అనమాట. ఈ మొబైల్ ఫోన్ యొక్క అఫీషియల్ స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయిపోయాయి. అయితే ఇవాళ వీడియోలో మనం వచ్చేసి ఈ సామ్సంగ్ గెలాక్సీ F62 యొక్క ఫుల్ డీటెయిల్స్, అంటే దీని యొక్క స్పెసిఫికేషన్స్, దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్, అలాగే ఈ మొబైల్ ఫోన్ మన ఇండియాకి ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి కూడా ఇవాళ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇక లేట్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేస్తాము ఫ్రెండ్స్. ఈ వీడియో మొదలు పెట్టే ముందు మీ అందరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా కింద నొప్పుతున్నారు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ యొక్క మొబైల్ ఫోన్కి డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక లేట్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేస్తామా. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం ఎప్పట్లాగే ఇప్పుడు కూడా ఈ సామ్సంగ్ గెలాక్సీ F62 యొక్క బిల్డ్ క్వాలిటీ దగ్గర నుంచి అయితే మొదలు పెడదాం ఫ్రెండ్స్. బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మీకు ఫ్రంట్ సైడ్ గ్లాస్తోనే వస్తుంది, కానీ ఏ గ్లాస్ యూజ్ చేశారని అయితే మనకు కన్ఫామ్గా తెలియదు ఫ్రెండ్స్. ఇక బ్యాక్ సైడ్ కానీ అలాగే చుట్టూ ఫ్రేమ్ కూడా చూసుకుంటే ఇది మనకు పాలీకార్బోనేట్తో వస్తుంది, అంటే ప్లాస్టిక్ బిల్డ్ అని చెప్పొచ్చు. ఇక ఈ మొబైల్ ఫోన్ యొక్క పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు Type-C పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, 3.5 mm జాక్ ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే సింగిల్ లౌడ్ స్పీకర్తో వస్తుంది, డ్యూయల్ సిమ్కు సపోర్ట్ చేస్తుంది, కానీ వీళ్ళు హైబ్రిడ్ స్లాట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అంటే మనం దీంట్లో డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ వేసుకునే ఉండదు. మనం యూస్ చేస్తే ఇక 2 నానో సిమ్స్ యూస్ చేయాలి, లేదంటే ఒక మైక్రో SD కార్డ్ కానీ ఒక నానో సిమ్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక మనం డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకోవాలి. డిస్ప్లే చూసుకుంటే ఇది మనకు 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లే అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక సామ్సంగ్ అనగానే ఆల్మోస్ట్ వాళ్ళ యొక్క సూపర్ అమో ఎల్ఈడి డిస్ప్లేని యూస్ చేస్తారు అనుకోండి, దీంట్లో కూడా అదే యూస్ చేశారు. ఇక దీంట్లో మనం పిక్సెల్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 1080x2400 అనే పిక్సెల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే ఈ మొబైల్ ఫోన్లో మనం ఆస్పెక్ట్ రేషియో చూసుకుంటే ఇది మనకు 20:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అలాగే దీంట్లో పీపీఐ డెన్సిటీ అని చూసుకుంటే 399 పీపీఐ డెన్సిటీ అనేది ఈ మొబైల్ ఫోన్లో ఉంది ఫ్రెండ్స్. ఇక మనం టాప్లో ఫ్రంట్ సైడ్ కనుక చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చే సెంటర్ డాట్ కెమెరా అనేది ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సింగిల్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అదే బ్యాక్ సైడ్ కనుక చూసుకుంటే దీంట్లో టోటలీ క్వాడ్ కెమెరా సెటప్తో మొబైల్ ఫోన్ అనేది తీసుకొచ్చారు ఫ్రెండ్స్. మెయిన్ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అనేది ఉంటుంది. దీని యొక్క అపర్చర్ వచ్చి f1.8 అనేది ఉంటుంది. అలాగే 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ అనేది ప్రొవైడ్ చేశారు. దీని యొక్క అపర్చర్ వచ్చి f2.2 అనేది ఉంటుంది. అలాగే 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, అలాగే 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ అనేది ప్రొవైడ్ చేశారు. దీంట్లో ఒక అపర్చర్ చూసుకునే కూడా మీకు సేమ్ గానే ఉంటుంది, f2.5 అనేది ఉంటుంది. ఇక ఈ మొబైల్ ఫోన్ యొక్క వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మీరు ఫ్రంట్ సైడ్ 4K 30 FPS లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అదే 1080p విషయానికి వస్తే 30-60 FPS లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అదే మనం బ్యాక్ సైడ్ కనుక చూసుకుంటే 4K లో 30-60 FPS లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అదే 1080p విషయానికి వచ్చినా కూడా మీరు 30-60 FPS లో వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్లో ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో యూజ్ చేసిన ప్రొసెసర్ వచ్చేసి సామ్సంగ్ వాళ్ళదే ఎగ్జినోస్ లేటెస్ట్గా లాంచ్ అయిన ప్రొసెసర్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి 9825 ప్రొసెసర్ అనమాట. ఇది 7 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రొసెసర్, అక్టా కోర్ ప్రొసెసర్. దీంట్లో జీపీ చూసుకుంటే మాలి G76 జీపీ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఈ ప్రొసెసర్ వచ్చేసి ఏదైతే మనకు సామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 మొబైల్ ఫోన్ ఉంది కదా, ఆ మొబైల్ ఫోన్లో యూజ్ చేసిన ప్రొసెసర్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు ఒక ఫ్లాగ్షిప్ ప్రొసెసర్ అని చెప్పొచ్చు. దీని యొక్క పర్ఫార్మెన్స్ కూడా మనకు ఫ్లాగ్షిప్ లెవెల్లోనే ఉంటుంది. మరి సామ్సంగ్ ఫస్ట్ టైం ఫ్లాగ్షిప్ ప్రొసెసర్ మనకు లో బడ్జెట్లో తీసుకురాబోతుంది ఫ్రెండ్స్. మరి ఇది ఏ ప్రైస్ రేంజ్లో వస్తుందో చూడాలి. ఇది ఒక క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. దీంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు ఓన్లీ సింగిల్ వేరియంట్లోనే స్పాట్ అయింది. అది కూడా 6GB RAM 128GB మోడల్లో స్పాట్ అయింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ర్యామ్ వచ్చేసి ఏది యూజ్ చేశారు, అలాగే స్టోరేజ్ ఏది యూజ్ చేశారు అనేది అయితే ఏం కన్ఫామ్గా లేదు, కానీ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది వచ్చేసి ఇది LPDDR5X అన్న ప్రొవైడ్ చేయొచ్చు, లేదంటే మీకు 4X ర్యామ్ అన్న ప్రొవైడ్ చేయొచ్చు. అదే మీకు స్టోరేజ్ కనుక చూసుకుంటే UFS 3.0 స్టోరేజ్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక మనం బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి మీకు 7000 mAh బ్యాటరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి Android 10, అలాగే వాళ్ళకు ఓన్ UI ఉంది కదా, ఇది సామ్సంగ్ వాళ్ళది One UI ఉంది కదా, దీంతో మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అలాగే దీంట్లో సెన్సార్స్ కనుక చూసుకుంటే దీంట్లో మీకు ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. జైరోస్కోప్, ప్రాక్సిమిటీ, కంపాస్ ఇలా అన్ని సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో ఈ మొబైల్ ఫోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దీంట్లో కామన్గా చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి వైఫై అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే సపోర్ట్ చేస్తుంది, 5GHz బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది, అలాగే మీకు 2.5GHz బ్యాండ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్లూటూత్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మీకు version 5.1తో వస్తుంది ఫ్రెండ్స్. ఇక ఇవే ఫ్రెండ్స్ ఈ మొబైల్
ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే ఇక దీని యొక్క కలర్ వేరియంట్స్ కనుక చూసుకున్నామనుకోండి, ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు లీక్స్ ప్రకారం చూసుకుంటే ఇది గ్రీన్, బ్లూ, బ్లాక్ కలర్స్‌లో రావచ్చు అని అంటున్నారు. ఇప్పుడు మనం రీసెంట్‌గా చూసుకుంటే గ్రీన్ కలర్‌లో అయితే ఉంది ఇమేజ్ కనుక చూసుకుంటే. అలాగే బ్లాక్ కలర్ కూడా తీసుకొచ్చారనుకోండి. మేబీ బ్లూ కలర్ అనేది ఇంకా ఇమేజ్ అనేది మనకు బయటికి రాలేదు. దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ ప్రైస్ ఏం కన్ఫర్మ్ కాదు ఫ్రెండ్స్. మనకి ఇది ఎక్స్‌పెక్టెడ్ ప్రైజే అనమాట. ఎక్స్‌పెక్టెడ్ ప్రైస్ కనుక చూసుకుంటే ఇది 20,000-25,000 ఈ బడ్జెట్‌లో తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఏదైతే రీసెంట్‌గా తీసుకొచ్చారు కదా సామ్‌సంగ్ M51 వచ్చేసి మీకు యాజ్ ఇట్ ఈజ్ అదే ప్రైస్ రేంజ్‌లో ఈ మొబైల్ ఫోన్ కూడా తీసుకొచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. అది 22,999 అంటే మీకు 23,000కు ఈ మొబైల్ ఫోన్ పక్కాగా వీళ్ళు తీసుకొస్తారు ఫ్రెండ్స్. కాకపోతే ఈ మొబైల్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నా కూడా మనకు యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే ఈ సామ్‌సంగ్ M51 ఉందో యాజ్ ఇట్ ఈజ్ దింపేశారని చెప్పొచ్చు. అదే మొబైల్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ మనకు కెమెరాస్ సిమిలర్‌గానే ఉన్నాయి. అలాగే దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ కానీ, ఫాస్ట్ ఛార్జింగ్ కానీ, డిస్‌ప్లే కానీ ఇవన్నీ కూడా చూసుకున్నా కూడా మనకు సిమిలర్‌గానే ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే దీంట్లో మనకు మెయిన్ చేంజ్ వచ్చేసి ప్రొసెసరే అనమాట. ప్రొసెసరే మనకు కొద్దిగా లేటెస్ట్ ప్రొసెసర్ అనేది తీసుకొచ్చారు. ఇదొకటే. కానీ ఈ ప్రొసెసర్ కూడా మనకు 5G ప్రొసెసర్ తీసుకొచ్చింటే ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో గట్టి పోటీ ఇచ్చింది సామ్‌సంగ్ అయితే. కానీ వీళ్ళు ఈసారి మళ్ళీ 4G తీసుకొచ్చారు. మనకు 5G తీసుకొచ్చింటే చాలా బెటర్‌గా ఉండిండు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు రియల్‌మీ 5G తీసుకొచ్చింది. ఇక త్వరలోనే షామీ కూడా వాళ్ళ యొక్క 5G మొబైల్ ఫోన్స్ తీసుకురాబోతున్నారు. అదే మన సామ్‌సంగ్ కూడా 5G మొబైల్ తీసుకొచ్చిందనుకోండి మనకు లో బడ్జెట్‌లో ఇక దుమ్ము లేపేసిండు. మరి ఏమో వీళ్ళు ఎప్పుడు 5G మొబైల్ తీసుకొస్తారు అనేది అయితే ఏం కన్ఫర్మ్ లేదు. కానీ మేబీ ఫిబ్రవరి ఎండింగ్ నాటికల్లా అయితే 5G మొబైల్ ఫోన్ రావచ్చు సామ్‌సంగ్ నుంచి కూడా. ఇది మాత్రం పక్కా అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్ మన ఇండియాకి ఎప్పుడు వస్తుందనే దాని గురించి మాట్లాడుకుంటే ఇది మాత్రం మనకు అఫీషియల్‌గానే సామ్‌సంగ్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అఫీషియల్‌గానే ఫిబ్రవరి 15th అనమాట. అంటే ఫిబ్రవరి 15వ తారీఖున మన ఇండియాలో ఈ మొబైల్ ఫోన్ లాంచ్ అవుతున్నారు ఫ్రెండ్స్. అది కూడా మనకు మధ్యాహ్నం 12 గంటలకైతే ఈ మొబైల్ ఫోన్ లాంచ్ అవుతున్నారు. మేబీ మీకు ఫస్ట్ సేల్ కూడా అదే రోజు ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ నేను మీకు వచ్చేసి సామ్‌సంగ్ గెలాక్సీ F62 యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి వీడియోని షేర్ చేయండి. ఇక మీకు గనుక ల్యాప్‌టాప్స్, కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్‌గా ఉందా అయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మీ యొక్క మొబైల్ ఫోన్‌కి డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేటివి వస్తాయి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్. సైనింగ్ ఆఫ్.